మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోళ్ల రాజమల్లు అనపర్తి యువరాజులు మాట్లాడుతూ పొలాల అమావాస్య పండుగని ఎంతో పవిత్రంగా జరుపుకుంటామని, స్వర్గస్థులైన పూర్వీకులకి గోవులకి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటామని తెలిపారు. నేతకాని ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులకి ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, ప్రభుత్వం తమ మనోభావాల్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెమెరా అనుష, కొండగోర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మా నేతకాని మహర్ సంక్షేమ సంఘం నుండి ఈరోజు పొలాల అమావాస్య పండగకి మరి సెలవుని ప్రకటించాలని చెప్పి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల పైబడి ఉన్నటువంటి మా సమాజం మరి తరతరాలుగా పొలాల అమావాస్య పండుగని ప్రత్యేకంగా మరి జరుపుకుంటూ ఉంటాం. మరి ఇంత పవిత్రమైనటువంటి పండగ మా సామాజిక వర్గం మాత్రమే మరి ఆ గిరిజన సంస్కృతిని మేము చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా మరి పెత్రమాసకు మరి బియ్యం ఇవ్వడం, ఆ పెద్దల్ని కొరవడం జరుగుతుంది. అది నెలంతా కూడా చేసుకుంటారు. కానీ మా సామాజిక వర్గం, మా ఆచారం, మా వ్యవహారం అంతా కూడా ఒక్క పొలాల అమావాస్య పండుగ రోజే, ఆ ఒక్కరోజు మాత్రమే చేసుకుంటారు. కాబట్టి దయచేసి ఇది మాకు 5 రోజుల పండుగ. ఇలా దసరా, దీపావళి, సంక్రాంతి కంటే మాకు పెద్ద పండుగ మా పెద్దల పండుగ. ఇలా మా పెద్దల్ని దేవుళ్ళుగా కొలిచేటువంటి ఆ పండుగ. మరి అదే కాకుండా పొలాల అమావాస్య పండుగ రోజు మరి మట్టి విగ్రహాలను, నందీశ్వరుని మేము తయారు చేసుకొని 3 రోజులుగా మేము దాన్ని ప్రతిష్ఠించుకొని నిమజ్జనం చేసే అటువంటి ఉంటుంది. ఆ రకంగా మరి మా సంస్కృతిలో భాగంగా మరి దండారి కూడా ఆడడం అటువంటిది ఉన్నది. మరి అంతేకాకుండా గౌరవం చేసి మా ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటాము. ఇట్లా 5 రోజులుగా పండుగ జరుపుకుంటాం. కాబట్టి దయచేసి మరి ఏదైతే మా నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి ఇవల్ల అన్ని సామాజిక వర్గాలకు మరి సెలవు దినాలు ప్రకటించారు. అదేవిధంగా మా ఆచారాలు, మా వ్యవహారాలు ఇలా మా సామాజిక వర్గాన్ని కూడా గౌరవించి మాకు కనీసం ఒక 3 రోజులు, 5 రోజుల సెలవు, 5 రోజులు మా పండుగ ఉన్నప్పటికీ 3 రోజుల సెలవు దినాన్ని ప్రకటించి ఇలా మా సామాజిక వర్గాన్ని, మా సంస్కృతిని గౌరవించాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై నేతకాని, జై